హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా సీట్స్కి, అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న మేనేజ్మెంట్ కోటా సీట్స్కి, అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి, అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒక పక్క గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి అప్లికేషన్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది. సో ఇంతలోనే మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరగా స్టార్ట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి కొంచెం లేట్గానే వచ్చింది, కానీ ఈ ఇయర్ ఏమో చాలా తొందరగా మేనేజ్మెంట్ కోటాకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, అన్న మేము ఆల్రెడీ ఏ కేటగిరీకి అప్లై చేసుకున్నాము, సో గవర్నమెంట్ ఏ కేటగిరీ అప్లికేషన్ పెట్టుకున్నాము, అది సరిపోతుందా అని. సో అది సరిపోదు. మీరు మేనేజ్మెంట్ కోటాకి, ఓకేనా, సో పేమెంట్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ మేనేజ్మెంట్ కోటాకి మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఏ కేటగిరీకి సపరేట్ అప్లికేషన్, ఈ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ అప్లికేషన్. అన్న మేము ఏ కేటగిరీ చేసుకున్నాము, ఈ బి కేటగిరీకి కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్. సో మీరు రెండింటికి అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. ఒకవేళ ఏ కేటగిరీ మీకు అవసరం లేదు, కేవలం బి కేటగిరీ కావాలంటే సో ఏ కేటగిరీ అప్లై చేయకపోయినా ఏం కాదు, కానీ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేయాలి. సో ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, మీకు మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అలాగే ఎన్ఆర్ఐ కోటా సీట్స్ కావాలనుకుంటే సో ఈ అప్లికేషన్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ ఇది ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్. అయితే ఇక్కడ కొత్తగా వీళ్ళు ఏం తెచ్చారంటే రూలు, ఈ అప్లికేషన్ అనేది 14 ఆగస్టు 10 PM నుంచి స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయి 16 ఆగస్టు 6 PM వరకు మీకు అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. వన్స్ 16 ఆగస్ట్ అయిపోయిన తర్వాత 6 PM తర్వాత మళ్ళీ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. 16 ఆగస్ట్ 6 PMకి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత అంటే 18 ఆగస్టు 9 PMకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 21 ఆగస్టు 9 PMకి క్లోజ్ అవుతుంది. సో ఏంటన్నా ఇంత కన్ఫ్యూజన్గా ఉందంటే ఎస్, కన్ఫ్యూజన్గానే ఉంది ఈ డేట్స్. అలాగే ఆ వెబ్సైట్ చూస్తే చాలా టెక్నికల్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో ఇంతలోనే ఇంకో అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సో టెక్నికల్ ఇష్యూస్ ఏం రాకూడదు అని కోరుకుందాం, ఓకేనా. సో 16 ఆగస్ట్ వరకు ఇప్పుడు అప్లై చేసుకోండి. ఒకవేళ 16 ఆగస్టున మీరు అప్లై చేసుకోలేకపోతే మళ్ళీ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్గా మీరు లేట్ ఫీ అనేది లేకుండా 21 ఆగస్టు వరకు చేసుకోవచ్చు. ఈ 16 ఆగస్టు 6 PM నుంచి ఓకేనా మనకి 18th 9 AM వరకు. సో ఈ మధ్యలో మీకు అప్లికేషన్ చేసుకోవడానికి కుదరదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో టెక్నికల్ రీజన్స్ ఉన్నాయంటే, అందుకనే ఆ మధ్యలో సో 1.5 రోజు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తున్నారు, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి డేట్స్. సో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకోండి. సో మీరు 21 ఆగస్టు తర్వాత మళ్ళీ మీరు కనుక మిస్ అయితే లేట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. లేట్ ఫీకి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్టు. సో లేట్ ఫీ లేకుండా ఓకేనా 21 ఆగస్ట్ లోపు మీరు కనుక ఈ అప్లికేషన్ పెట్టుకోవాలంటే సో 10,000 రూపీస్ మనకి 10,620 రూపీస్ ఉంటుంది. సో ఓకేనా నార్మల్గా ఫీ వచ్చేసి. ఒకవేళ ఈ 21 ఆగస్టు తర్వాత మీరు అప్లై చేసుకుంటే 23 ఆగస్ట్ లోపు ఓకేనా మళ్ళీ 20,000 రూపీస్ అనేది ఎక్స్ట్రాగా ఫీ. లేట్ ఫీ వచ్చేసి 30,620 ఉంటుంది. నార్మల్గా చేసుకుంటే 10,620తో అయిపోతుంది. మీరు లేట్ ఫీ 21 తర్వాత చేసుకుంటాము అనుకుంటే 30,000 ఉంటుంది. కాబట్టి 21 ఆగస్ట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఈ అప్లికేషన్ దేనికి ఉంటుందంటే, మనకి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ వచ్చిన గవర్నమెంట్ మాత్రమే. అలాగే ఈ ఇయర్ ఏమన్నా కొత్త గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ వస్తే, ప్రజెంట్ అయితే రాలేదు. సో ఫ్యూచర్లో ఒకవేళ కొత్త గవర్నమెంట్ ఇయర్ పెట్టేవి కూడా పర్మిషన్ వస్తే వాటిలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ కూడా సో ఉంటాయి, ఓకేనా. ఈ ఇయర్ ఒకవేళ పర్మిషన్ వస్తే ఆ కొత్త కాలేజ్లో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ 12 lakhs per year ఫీ ఉంటుంది కదా ఆ సీట్స్కి. అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా సీట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఈ అప్లికేషనే పెట్టుకోవాలి. అలాగే మేనేజ్మెంట్ కోటా మనకి ప్రైవేట్ కాలేజెస్లో బి కేటగిరీ సీట్స్ ఉంటాయి కదా 13.2 lakhs, ఓకేనా. 13,20,000 per yearకి, ఓకేనా. సో ఈ సీట్స్కి అలాగే ఓకేనా బోత్ మెడికల్కి డెంటల్కి
సో గుర్తుపెట్టుకోండి, డెంటల్లో కూడా కొన్ని మనకు ఉంటాయి సీట్స్, మేనేజ్మెంట్ కోటా సీట్స్, వాటికి కూడా. అలాగే మనకి ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది, సో ఆ సీట్స్కి కూడా, ఓకేనా, సి కేటగిరీ సీట్స్ అంటాం కదా, ఆ సీట్స్కి కూడా. అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో కూడా మనకి ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉంటాయి, వాటికి. సో టోటల్గా ఈ 3 యొక్క టైప్స్ ఆఫ్ సీట్స్కి ఈ ఒక్క అప్లికేషనే ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్, సో వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్లోకి మీరు పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, సో ఇప్పుడు మీరు అప్లై చేసుకునేటప్పుడు, సో మీరు బి కేటగిరీకి సెల్ఫ్ ఫైనాన్సింగ్కి అప్లై చేసుకుంటామన్నా మాకు చాలు అంటే మీరు కేవలం బి కేటగిరీకి సెల్ఫ్ ఫైనాన్సింగ్కి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. కేవలం దీనికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అన్న మేము బి కేటగిరీకి ప్లస్ సి కేటగిరీకి రెండింటికి అప్లై చేసుకుంటామంటే, సో మీరు సి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా దగ్గర ఎస్ అని పెట్టుకోవాలి, ఓకేనా. మీరు ఎన్ఆర్ఐ కోటా దగ్గర ఎస్ అని పెట్టుకుంటే, సి కేటగిరీ అంటే నథింగ్ బట్ ఎన్ఆర్ఐ కోటా, మీరు ఎన్ఆర్ఐ కోటా దగ్గర ఎస్ పెట్టుకుంటే ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. మీరు ఒకటికైనా పెట్టుకోవచ్చు, రెండింటికి కలిపైనా పెట్టుకోవచ్చు. ఒకటికి పెట్టుకున్న అంతే ఫీజు, రెండింటికి కలిపి పెట్టుకున్న అంతే ఫీజు, కానీ డాక్యుమెంట్స్ అనేవి ఎక్స్ట్రాగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సి కేటగిరీకి. ఒకవేళ మీరు ఇప్పుడు ఫస్ట్ కేవలం బి కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకున్నారు, సో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఇచ్చారు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సో మళ్ళీ మీకు ఎక్కడో డౌట్ పుట్టింది, బి కేటగిరీ రాదేమో, సి కేటగిరీ అప్లై చేసుకుంటే బాగుంటుందేమో అని. సో ఫస్ట్ రౌండ్ అనేది అయిపోయిన తర్వాత మీరు బి కేటగిరీ కేవలం అప్లై చేసుకొని మళ్ళీ సి కేటగిరీ అప్లై చేసుకోవాలి అనుకుంటే, సో మీరు లేట్ ఫీ 5,900 రూపీస్తో మళ్ళీ సి కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎందుకు అనుకుంటే, స్టార్టింగ్లోనే మీరు కనుక ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉండి ఎన్ఆర్ఐ కోటా ఫీజు కట్టుకోగలం అనుకుంటే స్టార్టింగ్లోనే బి అండ్ సికి అప్లై చేసుకోండి. సి కేటగిరీ ఫీజు మేము భరించలేము అనుకుంటే సో బి కేటగిరీకి మాత్రమే అప్లై చేసుకోండి. నెక్స్ట్, సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఏవైతే గవర్నమెంట్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఉంటాయి కదా, వీటికి కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ కోటాలో మనకి ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్ అని సపరేట్గా ఉండదు, ఓకేనా. మీరు ఏపీలో ఎక్కడైనా లోకల్ అవుతారు, ఓకేనా. మీరు ఎస్వియు వాళ్ళు ఏయూలో కాలేజెస్కి లోకలే అవుతారు, సో ఏయూ వాళ్ళు ఎస్వియులో ఉన్న కాలేజెస్కి కూడా లోకల్ అవుతారు, ఓకేనా. ఏయూ ఎస్వియు అని సపరేట్గా ఉండదు, ఏపీ కాలేజెస్ అని ఉంటుంది, ఓకేనా. ఎవరు ఎక్కడైనా సీట్ తీసుకోవచ్చు, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి ఏపీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. తెలంగాణ స్టూడెంట్స్, సో ఎవరైతే తెలంగాణ లోకల్ ఉంటారో సో వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవ్వరు, ఓకేనా, సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి గవర్నమెంట్ కాలేజెస్లో. సో లోకల్ అవ్వాలంటే క్రైటీరియా ఏంటి అని అడుగుతుంటారు. సో మీరు క్లాస్ 12కి ముందు, ఓకేనా, 9th 10th 11th 12th సో ఏపీలో చదివింటే సో మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. సో లేకపోతే 6th క్లాస్ నుంచి 12th క్లాస్, సో టోటల్ 7 years వస్తాయి కదా, సో మీరు 4 years, ఓకేనా, 4 years ఈ 6th నుంచి 12th, ఈ 6th నుంచి 12th క్లాస్లో ఎనీ 4 years మీరు కనుక చదువుకొని ఉంటే ఏపీలో, సో మీరు ఏపీకి లోకల్ కిందికి అవుతారు, ఓకేనా. 6 to 10 మీరు ఏపీలో చదువుకున్న చాలు, మీరు 11 and 12 వేరే స్టేట్లో చదివినా చాలు, మీరు ఏపీకి లోకల్ అవుతారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఈ మేనేజ్మెంట్ కోటాకి ఇది ఒక్కటి కొంచెం ఆప్షన్ ఉంటుంది. 6th నుంచి 10th వరకు ఏపీలో చదువుకొని ఇంటర్మీడియట్ అదర్ స్టేట్లో చదివినా కూడా సో లోకల్గానే కన్సిడర్ చేస్తారు, ఓకేనా. సో వీళ్ళు మాత్రమే లోకల్ అవుతారు. అండ్ నెక్స్ట్, ఇది గవర్నమెంట్ కాలేజెస్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి. సో ఈ ఏపీ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో ఏపీ లోకల్ స్టూడెంట్స్కి సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ B2 మనకి మేనేజ్మెంట్ కోటాలో, సో మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీలో సో 2 type ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఓకేనా. సో B1 అని ఉంటుంది, B2 అని ఉంటుంది. సో B1 సీట్స్ ఎవరికంటే ఇది అన్రిజర్వ్డ్ సీట్స్, ఆల్ ఇండియాలో ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి మేనేజ్మెంట్ కోటాలో. ఈ B1 సీట్స్ అన్రిజర్వ్డ్ సీట్స్, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా. సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఈ B1 సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో B2 సీట్స్ అనేవి కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే అప్లికబుల్. 85% ఆఫ్ ద సీట్స్ కేవలం ఏపీ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు
మేనేజ్మెంట్ కోటాకి అయితే తెలంగాణ వాళ్ళు కూడా B1లో సో ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎలిజిబుల్ అవుతారు. అలాగే C కేటగిరీకి సో మన ఇండియాలో ఉన్న ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో అదర్ కంట్రీస్లో వాళ్ళు కూడా NRI డాక్యుమెంట్స్ పెడితే C కేటగిరీకి సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో దానికి సంబంధించి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇచ్చారు. అండ్ మైనారిటీ కాలేజెస్లో కేవలం మైనారిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చూస్తే మనకి స్కోర్ కార్డు కావాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి, సో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇది. సో మనకి 12th క్లాస్ లాంగ్ మెమో ఉంటుంది కదా అది. సో మీ దగ్గర ఒకవేళ షార్ట్ మెమో ఉంటే సో ఈ ఇయరే మనకి 12th కనుక మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కనుక ఇయరే కంప్లీట్ అయ్యి ఉంటే షార్ట్ మెమో కనుకుంటే దీని మీద ప్రిన్సిపల్ చేత సైన్ సీల్ రెండు ఉండాలి, సో వ్యాలిడ్ అవుతుంది. అలా కాదు లాస్ట్ ఇయరే మీది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతే మీరు లాంగ్ సర్టిఫికేట్ 12th క్లాస్ది కావాలి. అలాగే ఎవరైతే లోకల్ స్టూడెంట్స్ B2 స్టూడెంట్స్ ఏపీ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వీళ్ళకి 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి మ్యాండేటరీ కావాలి. ఓకేనా. క్లెయిమింగ్ B2 కేటగిరీ స్టూడెంట్స్ అలాగే లోకల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది అవసరం అవుతుంది. ఓకేనా. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, సో క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకేం ఉపయోగపడదు, ఎందుకంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఓకేనా. సో ప్యూర్ మెరిట్ బేస్ చేసుకొని సీట్ అనేది ఇస్తారు. అలాగే AUSVO కూడా ఉండదు, టోటల్ AP సీట్స్ అలా ఉంటాయి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ మరి ఎవరికన్నా అంటే సో ఇప్పుడు మనకి మినిమం 162 మార్క్స్ వచ్చింటే ఎలిజిబుల్ కదా, సో నీట్కి క్వాలిఫై అయినట్టు కదా. ఈ 162 మార్క్స్ కాకుండా సో 127 సంథింగ్ ఉంది కదా క్వాలిఫైయింగ్ మార్క్స్ BC వాళ్ళకి. ఇలా BCలో క్వాలిఫై 162 కన్నా తక్కువ వచ్చి సో BC SC ST కేటగిరీ ఉపయోగించుకొని 127తో క్వాలిఫై అయిన వాళ్ళు, సో వాళ్ళకి క్వాలిఫైడ్ ఇఫ్ క్వాలిఫైడ్ అండర్ కేటగిరీ అలా క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ముస్లిం మైనారిటీలో సీట్ కావాలనుకుంటే మైనారిటీ సర్టిఫికేట్, సో ఆధారు, సో PWD సర్టిఫికేట్ మీకు ఉంటే పెట్టండి. సో కానీ PWD సీట్స్ అలా ఏముండవు మనకి మేనేజ్మెంట్ కోటాలో. అలాగే NRI కోటాకి ఎవరైతే కావాలనుకుంటున్నారో సో ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. సో ఇందులో ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేది ఉండాలి. సో చూసుకోండి, వీసా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ నాట్ యాక్సెప్టెడ్. అలాగే సో ఇంకా క్యాండిడేట్ ఫోటో అలాగే సిగ్నేచర్. సో ఈ యొక్క ఫైల్ ఫార్మాట్ PDFలో ఉండాలి. అలాగే సైజ్ ఆఫ్ ద ఫైల్ వచ్చేసి ఇవి ఉండాలి. సో అది చూసుకోండి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలన్నా అంటే సో మీరు జస్ట్ గూగుల్లో NTR UHS అని టైప్ చేస్తే చాలు, ఇలా ఫస్ట్లోనే ఇలా కనిపిస్తుంది మీకు. దీని మీద క్లిక్ చేయండి. సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2024-25 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది. సో మనది MBBS అలాగే BDSకి అప్లై చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ కోటా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే ఇలా ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, ఫామ్స్లో రిజిస్ట్రేషన్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా మీ డీటెయిల్స్ ఉంటాయి. సో ప్రాసెస్ అంతా ఏ కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలో, గవర్నమెంట్ ఏ కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలో నేను సపరేట్గా ఒక వీడియో చేశాను, డెమో వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి, సేమ్ అదే ఫార్మాట్లో మీకు ఇక్కడ ఉంటుంది. సో చేంజ్ ఏమి ఉండదు, కానీ కొన్ని డీటెయిల్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. సో NRI కోటాది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అంతే. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో గవర్నమెంట్ ఏ కేటగిరీ అప్లికేషన్ ప్రాసెస్ డెమో వీడియో చూడండి. సో లాస్ట్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత సో ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ వస్తేనే సో మీరు ఇంకా సబ్మిట్ చేసేసినట్టే. అంటే నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో అప్లై చేసేటప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఉంటే సో ఈ నెంబర్స్కి కాల్ అయితే చేయండి. సో ఓకేనా ఈ టైంలో. సో ఇది టోటల్గా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి. సో గుర్తుపెట్టుకోండి, డేట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్లికేషన్. ఓకేనా. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటా వాళ్ళు కంపల్సరీ దీనికి అప్లై చేసుకోవాలి సీట్ కావాలి అనుకుంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇలా కంటిన్యూస్గా వీడియోస్ చేయడం వల్ల నాకు గొంతు కొంచెం నొస్తుంది. ఆల్ ఇండియా కోటాది వీడియో చేసి వరుసగా ఇప్పుడు MBBS BDSకి వచ్చింది ఇదే, అన్నీ వరుసగా స్టార్ట్ అయిపోతాయి, కొంచెం క్లమ్జీగా ఉంటాయి. కానీ సో మీకు క్లారిటీగా నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.